హలో ఎవ్రీవన్, మనం ఈరోజు బ్రాకలీ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బ్రాకలీ సూప్ చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బ్రాకలీని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అదేవిధంగా పచ్చి బఠానీలు, అవి కూడా తొక్క ఒలిచి బఠానీలనే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్, అలాగే ఒక క్యారెట్, ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలను అప్పుడే ఫ్రెష్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రాకలీని ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా గీ వేసుకొని ఆనియన్స్, క్యారెట్, బ్రాకలీ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వీటిలోకి కొద్ది సాల్ట్ వేసుకొని అదేవిధంగా కొన్ని వాటర్ వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం అంతటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఉన్నటువంటి వాటర్ని కొంచెం అలాగే పక్కన పెట్టేసుకొని మిగిలినంతా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయినటువంటి బ్రోకలీని అంతా మళ్ళీ ఆ వాటర్లో వేసేసి అందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర, అలాగే మళ్ళీ ఒకసారి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే, బ్రాకలీ సూప్ రెడీ అయినట్టే. ఇందులోకి టేస్ట్ కోసం మనం ఒక నిమ్మకాయను కూడా వేసుకోవచ్చు. 3 కప్స్ అట్లా అయితే ఒక నిమ్మకాయ పడుతుంది, లేదంటే హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది. వేడివేడిగా బ్రాకలీ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి.